సికింద్రాబాద్ సీతాఫల్ మండి ఇంద్రానగర్ బస్తీలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఇంద్రానగర్ కమిటీ హాల్లో బస్తీ వాసులతో కలిసి కాసేపు ముచ్చటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కమిటీ హాల్లోని బస్తీ దవాఖానాను పరిశీలించారు. అనంతరం లెర్నింగ్ స్కూల్లో చదువుకుంటున్న చిన్నారులతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు సమస్యలను ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. వాటిని పరిష్కరిస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయోధ్యలో పూజిత అక్షింతలను కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. 36 గంటల పాటు ధర్నాకి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం పిలుపునిచ్చింది. ధర్నాకు విజయవాడ పోలీసులని అనుమతి కోరింది. అయితే ఇప్పటికే అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల సమ్మెలు జరుగుతున్నాయని, మరొకరికి అనుమతి ఇవ్వలేమని విజయవాడ నార్త్ ఏసీపీ రవికాంత్ తెలిపారు. ధర్నా చౌక్లో ఖాళీ లేనందున అనుమతి నిరాకరించినట్లుగా వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక విజయవాడలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నాయని తెలిపారు. విజయవాడకు వస్తున్న వారిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.